మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మాత్రమే మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయ. మీ శ్రమలో ఎవరు సహాయం చేస్తాడని చెప్పండి. ఇప్పుడు ఈ వాక్యం క్లియర్ గా చెప్తుంది. పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సర్వ కృపానిధియగు దేవుడు, చెప్పండి, సర్వ కృపానిధియగు దేవుడు క్రీస్తునందు మనల్ని పిలిచాడు. ఆయన హల్లెలూయ. తండ్రి అయిన దేవుడు, సర్వ కృపానిధియగు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు. ఎందుకు? తన నిత్య మహిమకు మన వారసులు అవ్వడానికి అండి. హల్లెలూయ. ఈయన అంటున్నాడు, కొంచెము కాలము పిమ్మట మీరు శ్రమ పొందిన తర్వాత, కొంచెం కాలమే మీరు శ్రమ పడతారు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే దేవుడు చదవండి అది, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయ. అంటే మీ జీవితంలో ఉన్న శ్రమ, కష్టాలు, వ్యధలు ఇవన్నీ దేనికో తెలిసే మిమ్మల్ని పూర్ణులుగా మార్చడానికి, విశ్వాస పూర్ణులుగా, అభిషక్త పూర్ణులుగా, దేవుడు పూర్ణులుగా మార్చడానికి మాత్రమే. హల్లెలూయ. అంటే ఇప్పుడు ఈ వాక్యం మనకి ఏం చెప్తుంది? ఈ వాక్యం మనకి చెప్పే స్ట్రైట్ గా ఒక మాటలో చెప్పమంటే, శ్రమలు కష్టాలు శాశ్వతం కాదని చెప్తుంది ఈ వాక్యం. కొంచెము కాలమే అని చెప్తుంది. హల్లెలూయ. చీకటి వస్తుంది రాత్రి, అది అలా ఉండిపోద్దా? మరలా ఉదయమనే వెలుగు వస్తుంది. హల్లెలూయ. నీ జీవితంలో కూడా అంతే. ఎప్పుడు కూడా శ్రమలు కష్టాలు కామన్. ఒక శ్రమలో నుంచి, ఒక కష్టం నుంచి బయటకు వచ్చావారా, పర్లేదురా బాబోయ్ అమ్మష అనుకునే లోపల మనం ఇంకోటి రెడీగా ఉంటుంది అన్నమాట మనకి. హల్లెలూయ. ఒకటి దాటుకున్న తర్వాత మరొకటి దాటుకున్న తర్వాత మరొకటి మనకుంటాయి. ఆమె చెప్పండి. ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరుస్తాను. మీ శ్రమల్లో, మీ కష్టాల్లో నేను మిమ్మల్ని బలపరుస్తాను. నిజంగా బలపరిచేవారు లేకపోతే మనం ఏమైపోతాం చెప్పండి. కృంగిపోయో నీకేం కావాలా? పడిపోయో నీకేం కావాలా? పడిపోయినప్పుడు లేపేవారు కావాలి. కృంగిపోయో నిలబెట్టేవారు కావాలి. నిరాశ వచ్చింది, నిస్పృహ వచ్చింది, ప్రోత్సహించేవారు కావాలి. ఏం పర్లా లే, మరలా నువ్వు ప్రయత్నించాలని చెప్పేవారు కావాలి. మనుషులు అలా చెప్తారా? నీ బలహీనతను 100 రకాలుగా మాట్లాడుకుంటుంది లోకం దగ్గర అవసరం. ఆత్మీయులే మాట్లాడుకుంటారు. ఆత్మీయత లేని ఆత్మీయులు మాట్లాడుకుంటారు. ఆత్మీయత ఉన్న ఆత్మీయులు మాట్లాడరు. దేవుని భయము కలిగిన వారు, ఆత్మ పూర్ణులైన ఆత్మీయులు ఒకరి బలహీనతల గురించి నలుగురు దగ్గర మాట్లాడరు. ఆ ఒకరి బలహీనత దేవుని దగ్గర పెట్టి వారిని సరిచేసి వారి జీవితంలో మేలు చేయ ప్రభువా అని అప్పగిస్తారు దేవుని. హల్లెలూయా. మీరు ఎలాంటి ఆత్మీయులు బ్రదర్ సిస్టర్ యోచించుకోండి. పరిశుద్ధాత్ముడు క్లియర్గా మీతో మాట్లాడును కాక. అదవుతుందా? హల్లెలూయా. ఆత్మీయులు ఎలా ఉంటారో తెలుసా? దేవునితో మాట్లాడతారు. ఆత్మీయులు వారి బలహీనతలు లోపల పెట్టుకుని ప్రసవ వేదన లాంటి ప్రార్థన చేస్తారు. కన్నీటితో ప్రార్థన చేస్తారు. వాళ్ళ కుటుంబాన్ని కట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఆత్మీయుల్లో నమ్మకస్తులు లేరు, లోకంలో నమ్మకస్తులు లేరు. మరి ఎవరో మనల్ని బలపరుస్తారు? ఎవరికి మనకి సహాయం చేస్తారు? ఎవరికన్నా ఏదన్నా చెబుదామంటే భయం వేసే రోజులు ఇవి. ఎవరినన్నా నమ్మేదని చెబుదామంటే నాకు ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి మనం మనుషుల దగ్గర నోరు మోసుకొని దేవుని దగ్గర నోరు విప్పడం చాలా మంచి పద్ధతి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. హల్లెలూయా. మనుషుల దగ్గర నోరు మోసుకొని, మనుషుల దగ్గర మౌనంగా ఉండి, దేవుని సన్నిధిలో దేవుని కాళ్ళ పట్టుకుని గొంతు విప్పగలిగితే న్యాయవంతుడైన దేవుడు మన మాటలు వింటాడు. సమర్థత, సత్తువ కలిగిన దేవుడు మన స్థితులన్నిటినీ మార్చడానికి ఆయన ప్రార్థన ఆలకిస్తాడాయన, మన మొర్ర వింటాడాయన. హల్లెలూయా. అందుకనే పేతురు భక్తుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కొంచెము కాలము పిమ్మట. హల్లెలూయా. చూడండి, అది కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచుని. ఇది మనుషులు చేసే ప్రక్రియ కాదండి. మిమ్మల్ని బలపరిచేది మనుషులు కాదండి. మిమ్మల్ని బలపరిచేది దేవుని వాక్యం. మిమ్మల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని బలపరిచేది వాక్కులో ఉన్న యేసు మాత్రమే మిమ్మల్ని బలపరచగలుగుతాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని పిలిచాడు, ఆయన మిమ్మల్ని రక్షించాడు, ఆయన మిమ్మల్ని ఆకర్షించాడు. మనుషులు కాదు మనల్ని రక్షించింది, మనుషులు కాదు మనకు రక్షణ దయచేసింది ఆయన. చెప్పండి, ఆయన అనగా యేసు అనండి. ఎస్, యేసు మనల్ని పిలిచారండి.
యేసు మనల్ని సొత్తుగా చేసుకున్నారండి. ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడండి. ఆయన కుమారులుగా, ఆయన అధికారులుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడండి. ఆయనవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడండి. అందుకే మీరు దత్త పుత్ర ఆత్మను మీరు పొందారు. తిమోతి పత్రికలో పౌలు చెప్తున్నాడు, నువ్వు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను పొందావు, కానీ దాస్యపాత్మను పొందల, పిరిగి ఆత్మను పొందలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ సిస్టర్, ఎంతకాలం నీ కష్టం మీద, నీ బలం మీద, నీ చుట్టూ ఉన్న మనుషుల మీద నువ్వు ఆధారపడితే నీకు బలం కలగదు. నిజంగా నీకు బలం కావాలి అంటే, బలపరిచే దేవుడు నాతో ఉండాలి అంటే, బలపరిచే దేవుడు నాతో నడవాలి అంటే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు. అంతే, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆ కార్యం ఎలా జరుగుద్దో మనకు అనవసరం. దేవుడు సహాయం చేస్తాడని, దేవుడు మాత్రమే నన్ను పూర్ణులుగా చేయగలుగుతాడని, దేవుడు మాత్రమే నన్ను బలపరచగలుగుతాడని దేవుని మీద విశ్వాసం ఉంచు. అంతే. హల్లెలూయా. ఆశ చేసిన ప్రార్థన మనకు గుర్తుకొస్తుంది. ఒకసారి దీనవృత్తాంతాల గ్రంథం, 2వ దీనవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 2వ దీనవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. ఆగండి, ఆశ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుము. ఇక్కడ ఆగండి, నీకు బలం ఉందా చెప్పండి? బలం ఉందా? నీ బలం సరిపోతుందా? నీ అభిషేకం సరిపోతుందా? అందుకే దేవుని మీద ఆధారం. బలము లేని వారికి సహాయము చేసే దేవుడు. నువ్వు ఆశ చెప్తున్నాడు, బలము లేని వారికి సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. అందుకే 2వ పాఠం ఏంటిది? బలపరిచే దేవుడు. ఆయన మొట్టమొదటి పాఠం ఆశ్రయము దుర్గము. నేను మధ్య మధ్యలో అడుగుతా, నాకు పాయింట్స్ చెప్పాలా, జాగ్రత్తగా రాసుకోండి, పాయింట్స్ వారీగా రాసుకోండి. హల్లెలూయా. మొట్టమొదటి పాఠం ఆశ్రయము దుర్గము, 2వ పాఠంలో బలపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన సహాయం మనల్ని బలపరుస్తుందండి. ఆయన సహాయం మనకు ఆశ్చర్యంగా దుర్గంగా ఉండి ఆదరిస్తాడు. అంటున్నాడు ఆశ, సహాయము లేని వారికి, బలము లేని వారికి సహాయం చేసేవాడు నీవే. హల్లెలూయా. మనకు బలం లేదు, మన బలం చాలా తక్కువ. ఓకే, మన బలం చాలా తక్కువ. అందుకని బలము లేని వారికి సహాయము చెప్పండి. బలము లేని వారికి సహాయము. ఈరోజు కృంగిపోయిన కుటుంబాలు, ఇక అంతా అయిపోయింది అనుకున్న కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రదర్ సిస్టర్, అవ్వలేదు. నీకు బలం లేక కూర్చున్నావు, బలము లేక చతికిల పడ్డావు, బలం లేక సామర్థ్యం లేక నా పని అయిపోయింది అనుకుంటున్నావు. ఇదిగో మీకే దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఎవరైతే నాకు బలం లేదు, నా వల్ల కాటలేదని ఇక్కడ ఎవరైతే అనుకుంటున్నారో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మీకు సహాయం చేసేదను. హల్లెలూయా. చదవక. నీకన్నా ఎవరునూ లేరు, నీకంటే ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. అది ఒకసారి ఆగాల. హల్లెలూయా. బలము లేని వారికి సహాయము చేయుటలో నీకంటే మాకెవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చెయ్యము. మీరు ఎలా అడగాలి ప్రార్థన? ప్రభువా మాకు సహాయం చేయ ప్రభు. సహాయము చేయడానికి నీకంటే మాకెవరు లేరయ్యా. స్వస్థపరచడానికి, మమ్మల్ని బ్రతికించడానికి, మా కుటుంబాన్ని కట్టడానికి నీకంటే ఎవరున్నారయ్యా? ఇదే అంటాడు కదా కీర్తనకుడు, ఆకాశముందు నువ్వు తప్ప నాకెవరు లేరు. ఆకాశముందు నువ్వు తప్ప నాకెవరు లేరు. హల్లెలూయా. రాజుల తట్టు, అధికారుల తట్టు, రథముల తట్టు మేము సహాయం కోసం ఎటు తిరిగినా, ఎటు చేయి చాపునా మాకు ఏ దుక్కు నుండి సహాయం వస్తుంది? రాజు సహాయమా, లోక సహాయమా, మనుషుల సహాయమా, ధన సహాయమా? ఏ సహాయము మా దగ్గరకు వస్తుంది ప్రభువా? మా సహాయము పైనుండే రావాలి. మా సహాయం నీవై ఉన్నావయ్యా. మా సహాయము పరలోక సహాయమే. మా సహాయము పరిశుద్ధుడైన దేవుని సహాయమే. మా సహాయము నజరేయుడైన యేసే. ఆయన తప్ప వేరే సహాయం లేదు. ఇదే చెప్పాలి నువ్వు. హల్లెలూయా. సహాయం చేయుటకు నీకంటే మాకు ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నెక్స్ట్, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును అది ఎదిరించుటకు. చాలండి. కల్లలే నిన్నే నమ్ముకున్నాం ప్రభువా. నీ నామాన్ని బట్టి ఈ సైన్యాన్ని జయించడానికి మేము వెళ్తున్నాం. నువ్వే యుద్ధం చేయి ప్రభువా. ప్రార్థన చేశారంతే. బలము లేని వారిని బలపరిచిన దేవుడు అండి. సహాయము లేని వారికి సహాయం చేసిన దేవుడు అండి. ఆశ
తన టీం అంతటిని కూడా దేవుడు వారిని బలపరిచాడు. శత్రువుల మీదకి దిగాడు, వారిని తరిమి కొట్టాడు. వీళ్ళు కత్తి పట్టకుండా, యుద్ధం చేయకుండానే ఆసాకి దేవుడు జయమిచ్చాడు. హల్లెలూయా. బ్రదర్, సిస్టర్, దేవుని సహాయము నీకు కావాలి అంటే సిద్ధపడండి. ఆశ సిద్ధపడ్డాడు చూసావా ప్రార్థన గదిలో? ఆశ అడుగుతున్నాడు చూసావా, ఎంత నిశ్చయితగా అడుగుతున్నాడు, ఎంత క్లుప్తంగా అడుగుతున్నాడు. బలము లేని వారికి సహాయం నీవే. నీకంటే మాకెవరు లేరు సహాయం చేయడానికి, నీవే మాకు సహాయం. నీ నామాను బట్టే మేము యుద్ధానికి వెళ్తున్నాం. మా ముందున్న శత్రువులు నువ్వే చూసుకో ప్రభా అంటే ఇక్కడ ఆశ చేసిన పనేంటో తెలుసా? మమ్మల్ని బలపరచు దేవా అని వారిని వారు అప్పగించేసుకున్నారు. వారి సామర్థ్యాన్ని దేవుడికి అప్పగించేశారు, వారి విశ్వాసాన్ని దేవుడికి అప్పగించేశారు, వారి జీవితాన్ని దేవుడికి అప్పగించేశారు.